సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టు మెదడు క్యాన్సర్ ఏదైతే బ్రెయిన్ క్యాన్సర్ ఉందో అవన్నీ కణతుల ద్వారానే వస్తాయి, ట్యూమర్స్ ద్వారానే వస్తాయి అని అంటున్నాం. అట్లా అని చెప్పేసి అన్ని ట్యూమర్స్ మాత్రం క్యాన్సర్వి కావు అని అంటున్నాం. సో దీని గురించి కొద్దిగా వివరిస్తారా? అంటే మీరు చెప్పింది ఇంకా విశ్లేషణ చేస్తే మెదడులో వచ్చిన క్యాన్సర్స్ అన్నీ ట్యూమర్సే, అందులో డౌట్ లేదు. ట్యూమర్ అనగా ఏమిటంటే మెదడు లోపల సృష్టికర్త తయారు చేసినటువంటి మెదడు తాలూకు సైజు కాకుండా దానిలో కొత్తగా చేసినట్టు ఒక స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ అంటాం. అంటే ఏమిటి, ఇప్పుడు మెందుకు ఆ కవచం అన్నది ఒక పురి భాగం చాలా ఉపయోగం అయితే దానివల్ల చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా ఉండాల్సిన ఇంత ఫ్లూయిడ్ ఉండాలి, ఎంత ఉందో ఆయన ఒక నిష్పత్తి పెట్టాడు. ఆయన ఏదైనా కారణం వల్ల కొత్త తయారీ మొదలైంది అనుకోండి, దాన్ని తెలియకుండానే మెదడు మీద ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు పొట్టలో మీరు గమనించండి, 3 కిలోలు రూళ్ళు ఆపరేషన్ చేసాం ట్యూమర్కి, లేకపోతే 4 కిలోలు చేసామని మనం చదువుతూ ఉంటాం. బ్రెయిన్లో కొన్ని సెంటీమీటర్లు వస్తేనే ఇబ్బంది కదండి, ఓ ముఖ్యమైన కేంద్రంలో వస్తే ఎంత ఇబ్బంది. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే ఈ ట్యూమర్లు అన్నది అంత ప్రాబ్లం కాబట్టి క్యాన్సర్ అన్నది అది అక్కడ ఆగకుండా మిగతా చుట్టుపక్కల ప్రాంతం కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఏదైతే మెటాస్టిస్ అని కూడా ఉంది కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్స్ అన్నవన్నీ ట్యూమర్సే అయినా కూడా దానివల్ల ప్రమాదమైనవి. కానీ ట్యూమర్స్ అన్ని క్యాన్సర్లు కాదు, దానిలో బెనైన్ ట్యూమర్స్ అంటాం ఎంతో శాతం దగ్గర. ఇప్పుడు చెవు వినబడకపోవడానికి వచ్చే కారణం వచ్చేటువంటి సిపి యాంగిల్ ట్యూమర్ అని, స్వానోమా అని, మెనింజోమా అని, లేకపోతే డెర్మాయిడ్ సిస్ట్ అని, ఇలాంటివి ఎన్నో ట్యూమర్స్ ఉన్నాయి. మెదడులో చీము కానీ ఇవన్నిటి కూడా క్యాన్సర్ కానివే. సో ప్రతిదీ కూడా ట్యూమర్ అన్నది క్యాన్సర్ అనేటువంటి అపోహను కూడా బయటకు పడాలి. ఇందుకు గణనీయమైనటువంటి వైద్యం ఉంది సమయంలో. ఇప్పుడు అది కూడా అందరికీ ఆపరేషన్ లేదు. ఇప్పుడు సైన్స్ ప్రగతి ఎంత చెందిందంటే 2 సెంటీమీటర్ల కంటే బ్రెయిన్ ట్యూమర్ కానీ ఉన్నా ఈ మధ్యకాలంలో రేడియేషన్ అని ఒక ప్రక్రియ వచ్చింది, SRS అని, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అని, గామా నైఫ్ అని, అంటే లేకపోతే MR లినాక్ అని, ఇన్ని పరిస్థితులు మీకు మీ దగ్గర ఉంది హైదరాబాద్ నగరంలోనే. సో ఇప్పుడు మీరు అంటారు కదా సార్, గామా నైఫ్ అనేది అంటే శస్త్రచికిత్స లేకుండా కణితిని తొలగించడం. అవును. సో అంటే ఇది ఎంత అంటే మీరు అన్నట్టు ఇది ఎంఎంలో ప్రిసైజ్ ఉంటుంది. సో అసలు కణతి అంటే శస్త్రచికిత్స లేకుండా ఎట్లా చేస్తారు సార్? అంటే అది రేడియేషన్ పద్ధతి. రేడియేషన్ వల్ల ఏమిటంటే అక్కడ కణాలను నెమ్మదిగా నాశనం చేసి ట్యూమర్ అనేది స్ట్రింక్ అవుట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ ఉంటుంది. అదొక పద్ధతి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.